హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం హాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ యొక్క టాప్ 10 సినిమాల గురించి మాట్లాడబోతున్నాం. నోలన్ తన సినిమాల్లో సంక్లిష్టమైన కథనాలు, ఆలోచనాత్మక థీమ్లు మరియు అద్భుతమైన విజువల్ స్టోరీ టెల్లింగ్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు గడించాడు. ఈ రోజు మనం ఆయన దర్శకత్వం వహించిన టాప్ 10 సినిమాలను చూద్దాం. అంతేకాక ఈ సినిమాలను మీరు ఎక్కడ చూడవచ్చో, అంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్నాయో కూడా చెప్తాను. కాబట్టి నోలన్ అభిమానులు మీ పాప్కార్న్ సిద్ధం చేసుకోండి. ఈ సినిమాటిక్ జర్నీ మొదలు పెడదాం. 10వ స్థానంలో ఉంది టెనెట్. నోలన్ యొక్క అత్యంత సంక్లిష్టమైన సైఫై థ్రిల్లర్లో ఒకటి. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్ మరియు ఎలిజబెత్ డెబీకి నటించిన ఈ చిత్రం ఒక CIA ఏజెంట్ గురించి. అతను టెనెట్ అనే సంస్థలో చేరి సమయ విలోమానం టెక్నాలజీని ఉపయోగించి మూడో ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడానికి పనిచేస్తాడు. ఈ సినిమా విజువల్ గా అద్భుతమైనది, కానీ సంక్లిష్టమైన ప్లాట్ మరియు సౌండ్ మిక్సింగ్ కారణంగా కొందరు అభిమానుల్లో ఇది విభజన సృష్టించింది. నోలన్ యొక్క ఈ చిత్రం జేమ్స్ బాండ్ స్టైల్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ థీమ్లు మరియు అతని సిగ్నేచర్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ను కలిగి ఉంది. లిడ్విగ్ గోరెన్సెన్ యొక్క స్కోర్ మరియు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాను ఒక సినిమాటిక్ ట్రీట్ గా మార్చాయి. అయినప్పటికీ దాని కథనం అర్థం చేసుకోవడానికి బహుళ వీక్షణలు అవసరం. టెనెట్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. 9వ స్థానంలో ఉంది ది డార్క్ నైట్ రైజెస్. నోలన్ యొక్క డార్క్ నైట్ టెక్నాలజీలో మూడో మరియు చివరి చిత్రం. క్రిస్టియన్ బేల్ బ్యాట్మెన్ గా, టామ్ హర్టీ జెనాగా మరియు ఆనీ హెత్వే క్యాట్ హ్యూమన్ గా నటించిన ఈ సినిమా గోథమ్ సిటీని బేన్ ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో బ్రూస్ వేన్ తన బ్యాట్మెన్ రోల్ ను తిరిగి పోషిస్తాడు. ఈ చిత్రం ది డార్క్ నైట్ యొక్క భారీ విజయం తర్వాత అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా హిత్ లెడ్జర్ యొక్క జోకర్ పాత్ర లేకపోవడం వల్ల. అయినప్పటికీ ఈ సినిమా భారీ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్లు, బ్రూస్ వేన్ యొక్క మానసిక పరిణామం మరియు యానీ హెత్వే యొక్క చమత్కారమైన క్యాట్ హ్యూమన్ పాత్రతో ఆకట్టుకుంది. ది డార్క్ నైట్ రైజెస్ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. 8వ స్థానంలో ఉంది ఇంటర్స్టెల్లర్. ఒక సైన్స్ ఫిక్షన్ ఎపిక్. మాథ్యూ మకన్ఖనాహి, యానీ హెత్వే మరియు జెసికా చాస్టైన్ నటించారు. ఈ చిత్రం భూమి నివాస యోగ్యం కానీ భవిష్యత్తుతో సెట్ చేయబడింది. ఇక్కడ ఒక మాజీ నాసా పైలట్ కొత్త గ్రహాన్ని వెతకడానికి ఒక బృందాన్ని నడిపిస్తాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, భావోద్వేగ డ్రామా మరియు మానవ జాతి యొక్క ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంది. నోలన్ ఈ చిత్రంలో ఏ స్పేస్ ఒడిసిస్ యొక్క గ్రాండ్ విజన్ ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ కొన్ని సన్నివేశాలు అతని అత్యంత సాంప్రదాయిక స్టోరీ టెల్లింగ్ ను ప్రతిబింబిస్తాయి. అయినప్పటికీ హాన్స్ జిమ్మర్ యొక్క స్కోర్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు శాస్త్రీయ ఖచ్చితత్వం ఈ చిత్రాన్ని ఒక ఆకర్షణీయమైన అనుభవంగా మార్చాయి. ఇంటర్స్టెల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. 7వ స్థానంలో ఉంది బ్యాట్మ్యాన్ బిగిన్స్. నోలన్ యొక్క డార్క్ నైట్ టెక్నాలజీలో మొదటి చిత్రం. క్రిస్టియన్ బేల్ బ్రూస్ వేన్ బ్యాట్మ్యాన్ గా నటించాడు. అతను తన తల్లిదండ్రుల మరణం తర్వాత గోథమ్ సిటీని రక్షించడానికి బ్యాట్మ్యాన్ గా మారతాడు. మైకేల్ కేన్, లియామో నీసన్ మరియు కేస్ వాట్నాబే కూడా నటించారు. ఈ సినిమా సూపర్ హీరో జోనర్ ను రీడిఫైన్ చేసింది. బ్యాట్మ్యాన్ కు ఒక గ్రీటీ, రియలిస్టిక్ టేక్ ను అందించింది. నోలన్ యొక్క ఈ చిత్రం బ్యాట్మ్యాన్ యొక్క మూల కథను లోతుగా అన్వేషిస్తోంది. బ్రూస్ వేన్ యొక్క శిక్షణ మరియు అతని భయాన్ని ఆయుధంగా మార్చడంపై దృష్టి సారిస్తుంది. ఈ సినిమా నోలన్ ను ఒక హై ప్రొఫైల్ దర్శకుడిగా స్థాపించింది. బ్యాట్మ్యాన్ బిగిన్స్ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. 6వ స్థానంలో ఉంది ది ప్రెస్టీజ్. ఒక సైకలాజిక్ థ్రిల్లర్. క్రిస్టోఫర్ ప్రెస్టీ నోవెల్ ఆధారంగా రూపొందించబడింది. క్రిస్టియన్ బేల్ మరియు మ్యాజిక్ మ్యాన్ 19వ శతాబ్దపు రైవల్ మ్యాజిషియన్లుగా నటించారు. వారి యొక్క ట్రిక్ ను రివీల్ చేయడం వల్ల ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునే ఒక బిట్టర్ రైవలరీలో చిక్కుకుంటారు. ఈ సినిమా నోలన్ యొక్క నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్, ట్విస్ట్ ఎండింగులు మరి థీమాటిక్ డెప్త్ ను
ప్రదర్శిస్తోంది. మీరు ట్రిక్ ను కనుగొనడానికి నిజంగా చూస్తున్నారా అనే ట్యాగ్ లైన్ ఈ చిత్రం యొక్క మిస్టరీ మరియు ఆకర్షణను సంగ్రహిస్తోంది. ది ప్రెస్టీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. 5వ స్థానంలో ఉంది మెమెంటో, నోలన్ యొక్క బ్రేక్ త్రూ ఫిలిం. What's the last thing you do remember? My wife. That's sweet. ఇది అతని సొంత స్క్రీన్ ప్లే ఆధారంగా రూపొందించబడింది. అతని సోదరుడు జొనాథన్ నోలన్ రాసిన పార్టీ స్టోరీ నుండి స్ఫూర్తి పొందింది. గై పియర్స్ లియోనార్డో షెల్బీగా నటించాడు. అతను ఎంటెరోగ్రేడ్ ఎమిషియాతో బాధపడుతూ తన భార్య హంతకుడిని కనుగొనడానికి నోట్స్ మరియు టాటూలను ఉపయోగిస్తాడు. ఈ సినిమా రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పబడుతుంది. ఇది ప్రేక్షకులను లియోనార్డో యొక్క గందరగోళ స్థితిలోకి నెట్టివేస్తుంది. నోలన్ యొక్క నాన్ లీనియర్ స్ట్రక్చర్ మరియు థీమాటిక్ ఎక్స్ప్లోరేషన్ ఈ చిత్రాన్ని ఒక ఆలోచనాత్మక మాస్టర్ పీస్ గా మార్చాయి. మెమెంటో అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 4వ స్థానంలో ఉంది డంకిర్క్, నోలన్ యొక్క యుద్ధ చిత్రం. 1940లో జరిగిన డంకిర్క్ ఖాళీ చేయడం గురించి ఫియాన్ వైట్ హెడ్, టామ్ గ్లిన్కర్నీ మరియు హ్యారీ స్టైల్స్ నటించిన ఈ చిత్రం 3 భిన్నమైన టైమ్ లైన్లో చెప్పబడుతుంది. 1 వారం బీచ్లో, 1 రోజు సముద్రంలో మరియు 1 గంట గాలిలో. నోలన్ యొక్క ఈ చిత్రం యుద్ధ భయానకలను, మానవ స్ఫూర్తిని మరియు సర్వైవల్ థీమ్లను అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమా అతనికి ఉత్తమ దర్శకుడిగా మొదటి ఆస్కార్ నామినేషన్ను తెచ్చిపెట్టింది. డంకిర్క్ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. 3వ స్థానంలో ఉంది ఇన్సెప్షన్, నోలన్ యొక్క అత్యంత గుర్తింపు పొందిన సైఫై థ్రిల్లర్. లియోనార్డో డికార్ప్రియో ఒక థీఫ్ గా నటించాడు. అతను కలలోకి చొరబడి కార్పొరేట్ రహస్యాలను దొంగలిస్తాడు, కానీ ఒక CEO మనసులో ఒక ఆలోచనను నాటే టాస్క్ ను పొందుతాడు. జోసెఫ్ గోర్డాన్ లెవిట్, ఎలియట్ వేస్ మరియు టామ్ హార్డీ కూడా నటించారు. ఈ సినిమా కలలు, వాస్తవం మరియు గుర్తింపు గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. నోలన్ యొక్క విజువల్ మిస్టరీ మరియు హన్స్ జిమ్మర్ స్కోర్తో ఈ చిత్రం 4 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఇన్సెప్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మరియు మ్యాక్స్ లో అందుబాటులో ఉంది. 2వ స్థానంలో ఉంది ది డార్క్ నైట్. నోలన్ యొక్క డార్క్ నైట్ టెక్నాలజీలో 2వ చిత్రం. క్రిస్టియన్ బేల్ బ్యాట్మ్యాన్ గా, హీత్ లెడ్జర్ జోకర్ గా నటించాడు. అతని పనితీరు ఒక ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా గోథమ్ సిటీలో జోకర్ యొక్క గందరగోళ పాలనను అనుసరిస్తోంది. బ్యాట్మ్యాన్, జేమ్స్ గోర్డన్ మరియు హార్వే డెంటలు అతన్ని ఆపడానికి పనిచేస్తారు. ఈ చిత్రం సూపర్ హీరో జానర్లో ఒక బెంచ్ మార్క్. హీత్ లెడ్జర్ ఒక ఐకానిక్ జోకర్ పాత్ర మరియు నోలన్ యొక్క గ్రీటీ విజన్ తో ఈ సినిమా $1 బిలియన్ కంటే ఎక్కువ గ్రాస్ చేసింది. ది డార్క్ నైట్ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది ఓపెన్ హైమర్. Why? How about because this is the most important thing to ever happen in the history of the world? నోలన్ యొక్క బయోగ్రఫికల్ థ్రిల్లర్ జే రాబర్ట్ ఓపెన్ హైమర్ గురించి. అతను మాన్ హట్టన్ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించాడు. సిలియన్ మార్పీ, ఎమిలీ బ్లాంట్ మరియు రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన ఈ చిత్రం అణుబాంబు అభివృద్ధి మరియు దాని నైతిక పరిణామాలను అన్వేషిస్తోంది. నోలన్ యొక్క ఈ చిత్రం ఒక విజువల్ మరియు భావోద్వేగ మాస్టర్ పీస్. ఇది అతనికి ఉత్తమ దర్శకుడిగా మరియు ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డులను తెచ్చిపెట్టింది. సిలియన్ మర్ఫీ ఒక టూర్ ది ఫోర్స్ పనితీరు మరియు నోలన్ యొక్క ఖచ్చితత్వమైన దర్శకత్వం ఈ చిత్రాన్ని అతన్ని అత్యుత్తమ రచనగా నిలిపాయి. ఓపెన్ హైమర్ పికాక్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. క్రిస్టఫర్ నోలన్ ఒక అసాధారణ దర్శకుడు. అతని సినిమాలు సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ లో ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేశాయి. ఫాలోయింగ్ నుండి ఓపెన్ హైమర్ వరకు అతని ఫిల్మోగ్రఫీ సంక్లిష్టమైన కథనాలు, విజువల్ బ్రిలియన్స్ మరియు ఆలోచనాత్మక థీమ్లను ప్రదర్శిస్తోంది. మీరు ఈ సినిమాలను ఇంకా చూడకపోతే పైన చెప్పిన OTT ప్లాట్ఫామ్లో వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాల్లో మీకు ఏది ఇష్టమైందో కామెంట్స్ లో తప్పక చెప్పండి. మరి ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.